ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి మే 31, జూన్ 1, 2 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా 100% జరగబోయేది ఇదే. మీ జీవితంలో ఇప్పుడు భారీ మార్పులు రాబోతున్నాయి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఇప్పుడు నెమ్మదిగా మారడం ప్రారంభం అవుతుంది. మీ ఇంటి విషయాల్లో ఇప్పుడు మీ ముందు నిలిచిపోయిన అదృష్టం మళ్ళీ మీ తలుపు తట్టబోతుంది. చాలామంది ధనుస్సు రాశి వారు ఈ సమయంలో అయితే ఈ మధ్య కాలంలో మానసిక ఒత్తిడి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడ్డారు. కొందరు నా జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుంది అని బాధపడ్డారు. దేవుణ్ణి కూడా ప్రశ్నించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు కాలచక్రం తిరుగుతుంది. ఈ 3 రోజుల్లో ఆ పరమేశ్వరుని అనుగ్రహం అలాగే గురుగ్రహం అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ఇప్పుడు చూస్తారు. ఊహించని అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని వరించబోతుంది. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి మే 31, జూన్ 1, 2 తేదీల్లో అయితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ఇప్పుడు రాబోతున్నాయి. కానీ భారీ మార్పులు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీకు 2 పెద్ద శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గురువు అనుకూలత కూడా మీకు మంచి ఫలితాలు, ప్రత్యేకమైన దృష్టిని వేస్తుంది. ఈ దృష్టి కారణంగా మీ యొక్క ఆలోచనలు మారుతాయి. మీ ముందు మీరు భయపడిన పనులు కూడా ఇప్పుడు ధైర్యంగా చేయగలుగుతారు. చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి ఆకస్మికంగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. వీసా సమస్యలు సడన్గా క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో అనుకోని కాల్ రావచ్చు లేదా మెసేజ్ రావచ్చు. అనుకోని కంపెనీ నుండి ఊహించని ఒక పెద్ద ఆఫర్ మెసేజ్ రూపంలో రావచ్చు. చదువు కోసం అప్లై చేసేవారికి మంచి యూనివర్సిటీ నుండి స్పందన రావచ్చు. ఈ విధంగా ఈ 3 రోజుల్లో అయితే మీకు భయంకరమైన అదృష్టం అనేది అనుభవించబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో 2 ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అద్భుతమైన మార్పులు చూస్తారు. డబ్బు ప్రవాహం అనేది మీకు వేగంగా వస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ యొక్క విలువ పెరగడం. ఇప్పటి వరకు ఏంటంటే మిమ్మల్ని పట్టించుకొని వాళ్ళు కూడా ఇప్పుడు మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తారు. ఎందుకంటే మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మీ మాటకు విలువ కూడా
పెరుగుతుంది. కుటుంబంలో కూడా మీ నిర్ణయాన్ని గౌరవించడం ప్రారంభిస్తారు. కానీ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి, ఈ అదృష్టం అనేది అందరికీ వస్తుంది అని చెప్పలేము. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు. ఎవరు కష్టపడతారో వారికి ఖచ్చితంగా ఫలితం అయితే దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కష్టపడ్డ వారికి మంచి రిజల్ట్ అనేవి ఈ సమయంలో ఉంటుంది. మీరు గతంలో చేసిన పుణ్యకార్యాలు, మీరు మనసు శుద్ధి, మీరు కష్టపడే స్వభావాన్ని ఇవన్నీ కలిసే ఈ ఫలితాన్ని బలంగా మారుస్తున్నాయి. కొందరికి చిన్న మార్పు ఈ సమయంలో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. మరికొందరికి జీవితమే మారిపోయే సంఘటనగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితం ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన యోగం కూడా మీకు ఏర్పడబోతుంది. ఈ సమయంలో కొన్ని ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు. ఆ ప్రయాణం సాధారణమైన ప్రయాణం కాదు, అది మీ భవిష్యత్తును మార్చే ప్రయాణం కావచ్చు. కొందరికి ఈ సమయంలో విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మరికొందరికి బంధువుల ద్వారా విదేశీ ఆహ్వానం కూడా రావచ్చు. ఈ సమయంలో ఆకస్మికంగా పాస్పోర్ట్, వీసా పనులు వేగంగా పూర్తవుతాయి. ఈ కాలంలో మీరు చూసే కొన్ని మార్పులు, ఆకస్మిక మార్పులు, కొన్ని సంకేతాలు మీ అదృష్టానికి సూచనగా ఉంటాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ఇప్పుడు చూస్తారు. కొన్ని సంకేతాలను కూడా చూస్తారు. ఉదయం లేచిన వెంటనే ఒక మంచి మాట అనేది మీకు వినిపించడం, పసుపు రంగు వస్తువులు కావచ్చు, దుస్తువులు కావచ్చు, దేవాలయం కావచ్చు, గుడి గంటలు కావచ్చు మీకు వినిపించడం, లేదా అనుకోకుండా ఒక పాత స్నేహితులు మీకు కలవడం, ఇవన్నీ కూడా మీ జీవితంలో ఒక కొత్త శుభ ఆరంగానికి సంకేతం. ఒక జాగ్రత్త కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ యొక్క ప్లాన్స్ అనేవి అందరికీ చెప్పకండి. ఎందుకంటే ముఖ్యంగా విదేశీ ప్రయాణం లేదా డబ్బుకు సంబంధించిన విషయాలు కూడా మీరు ఎక్కువగా బయట పెట్టకండి. ఎందుకంటే మీ అదృష్టాన్ని చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు. వారు మీ పనులలో అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగండి. ధనుస్సు రాశి వారు గత కొంతకాలంగా మీరు చేసిన ఒక తప్పు ఇప్పటికీ బాధపడుతున్నారు. అప్పుడు అలా జరగకపోతే బాగుండేది అని మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఈ సమయంలో రెండో అవకాశం వస్తుంది. జీవితంలో తిరిగి నిలబడే ఛాన్స్ మీకు వస్తుంది. దేవుడు మీ కష్టాన్ని చూసి ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. పరిస్థితులు మీకు పూర్తిగా మారుతాయి. ప్రేమ విషయంలో కూడా మీకు మంచి మార్పులు వస్తాయి. దూరమైన ఒక బంధం మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి రావచ్చు. దూరమైన భార్యాభర్తలు కావచ్చు, దూరమైన ప్రేమికులు కావచ్చు, దూరమైన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. అలాగే పెళ్ళి ఆలస్యం అయిన వారికి, అవుతున్న వారికి సంబంధం, ఊహించని ఒక సంబంధం రావచ్చు. ఇప్పటికీ వివాహం అయి కుటుంబంలో ఆనందం కూడా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో గొడవలు తగ్గిపోతాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది. ఉద్యోగం చేసే ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో ఆఫీసులో మీ పనిని గుర్తించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సమయంలో మీపై ఉన్న నెగిటివ్ అభిప్రాయాలు తొలగిపోతాయి. ఈ సమయంలో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అతిపెద్ద శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రమోషన్ మీకు లభిస్తుంది. జీతాలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఈ 3 రోజుల్లో గొప్ప శుభవార్త వస్తుంది. ఈ సమయంలో మీకు వీసా గురించి ఒక ఫోన్ కాల్ ద్వారా పెద్ద శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఒక చక్కటి సంబంధం కుదిరింది అన్న ఫోన్ కాల్ కూడా మీకు రావచ్చు. ఫోన్ కాల్ వల్ల ఈ 3 రోజుల్లో చక్కటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసే ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజుల్లో కొత్త కస్టమర్లు వస్తారు. గతంలో నష్టపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో
మీ ఇంట్లో శుభకార్యాల చర్చ మొదలవుతుంది. కొత్త వాహనం కొనాలి అనుకున్న ఆలోచన వస్తుంది. కొందరు కాస్త ఇల్లు లేదా స్థలం గురించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వల్ల మీ జీవితాన్ని మార్చివేసే అవకాశం కూడా వస్తుంది. ఒక ఫోన్ కాల్ని మీరు చిన్నదిగా చూసుకోకండి. ముఖ్యంగా ఈ ఫోన్ కాల్ మీ భవిష్యత్తులో ఒక పెద్ద అవకాశంగా మారే అవకాశం ఉంది. ఈ ఫోన్ కాల్ మీ అదృష్టాన్ని మరింత బలంగా మార్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ కాల్ వల్ల ఒక చక్కటి అవకాశం వస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ 3 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా మీరు ఊహించని మార్పులను చూస్తారు. కానీ విని ఎరగని మార్పులు ఇప్పుడు చూస్తారు. గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందుతారు. పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు. ఈ సమయంలో ఊహించని విధంగా డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. ఈ సమయంలో అయితే మీ యొక్క భార్య తరపున ఆస్తులు కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ఊహించని విధంగా ధనం కూడా మీ చేతికి అందుతుంది. ఈ సమయంలో మీరు వృధా ఖర్చులు చేయకండి. ఈ 3 రోజులు ముఖ్యంగా ఆ పరమేశ్వరుని పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. పరమేశ్వరుని అష్టోత్తరాలు చదువుకోండి. ఉదయం సాయంత్రం మీరు ఇంట్లో దీపారాధన చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీకు వీలైతే పేదలకు ఏదైనా దానం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.